చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పిఠాపురం దగ్గర ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎమ్మెల్యేగా ఉన్న దీంట్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ అంతా ఏంటంటే చాలా మంది జనాలు, చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు ఇక్కడికి. సో చాలా చాలా ఏంటంటే బాగా జరుగుతుంది ఇక్కడ. కోడి పందాలు కానివ్వచ్చు, తర్వాత గుండాట్లు కానివ్వచ్చు, అలాగే నిన్నైతే సంక్రాంతి ముగ్గులు జరిగాయి. సో ఇదంతా మీకు మొత్తం కవరేజ్ చేసి మీకు మొత్తం చూపిస్తా. చూసారు కదా అది. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరికి భోగి శుభాకాంక్షలు. ఒక్కొక్కరు మీ పేరు చెప్తారా? మీ పేరేంటి? మీ పేరు మీ పేరు మీ పేరు శివరా కోడికత్త. శివరాకర్ పేరు కోడికత్తట. సో ఫ్రెండ్స్ చెప్పండి, ఎలా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు? ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా ఎండ ఎక్కువ ఉంది. ఎండ కాదు, మీ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది? కోడి పందాలు వాచ్ చేస్తాం. భయ్యా ఇంకేమున్నాయి? ఇంకా గుండట ఆడేవా? ఏ అప్పమన్నా ఇచ్చాడు పోయినాయా? అవునా? అది ఫ్రెండ్స్. సో ఇలా చాలా ఫన్నీగా ఉంటది ఇక్కడ పల్లెల్లోని. ఇక్కడ ఇలాగ ఏంటంటే సంక్రాంతి సంబరాలు చాలా బాగుంటాయి అనమాట. ఈ కోడి పందాలు కానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ రేపు ఏం చేద్దాం అనుకుంటున్నాం సంక్రాంతి రోజు? 2 బీర్లు కొంటారు. బీర్లు రేట్లు పెరిగిపోయాయి కదా, తగ్గించారు కదా. మళ్ళీ జగన్ కావాలా? జగన్ 2029 ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా ఎలా చెప్పేస్తున్నారు? అంటే ఓడిపోతే నెక్స్ట్ జగన్ ఏమో. ఒకవేళ పవన్ కళ్యాణ్ బాగా చేసి పవన్ కళ్యాణ్ సీఎం వచ్చే సంవత్సరం ఏం లేదు, ఇంకా 6 నెలలు. అవునా? అది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్. జనసేన వచ్చే పవన్ కళ్యాణ్ సీఎమేనా? మళ్ళీ సీఎం పక్కా. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం. సో సరే అండి, మరొకసారి మీ అందరికి, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ మీకు సంక్రాంతి, భోగి అండ్ కనుమ శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కువ తాగొద్దు, తక్కువ తాగండి, తగ్గేసుకోండి కావండి. మరి ప్రమోట్ చేయట్లా, చేసుకుంటే లిమిటెడ్ గా తాగండి, ఎక్కువ తాగండి. బాయ్. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ కాలనీ పిఠాపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరూ ఏంటంటే పార్టిసిపేట్ చేస్తారు. అందరికి హాయ్ అండి. మీ అందరికి హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు? మొత్తం అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీ ప్లానింగ్స్ ఏంటి ఇప్పుడు ఈ 3 రోజులు? ఎలా ఎంజాయ్ చేద్దాం చెప్పండి సార్. అందరూ సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం. ఫస్ట్ రోజు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చారు. హ్యాపీగా అందరం కోడి పందాలు, ముగ్గులు పోటీలు అన్నిటిలో ముగ్గులు పోటీలు అయితే నేను అయిపోయినాయి. ముగ్గులు పోటీలు అక్కడ జరిగాయి, అయిపోయినాయి. ఇవాళేమో కోడి పందాలు, ఈ రోజు కోడి పందాలు. రేపు ఎడ్లు పందాలు ఉన్నాయి. అక్కడ ఏంటి తాడిపత్రి దగ్గర పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో అన్ని జరుగుతున్నాయి. హ్యాపీగా ఉన్నాం. బికాజ్ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి మంచి ఇది ఇంకా ఫుల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, గారు అందరి సమక్షంలో హ్యాపీగా జరుగుతుంది. ఓకే ఫైన్. సో మరొకసారి మీ అందరికి, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. బాగా ఎంజాయ్ చేయండి అండ్ బాగా జాగ్రత్తగా కూడా ఉండండి, ఎందుకంటే పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అందరికి మీకు కూడా ఇల్లు సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. బాయ్. హలో ఫ్రెండ్స్, మొత్తం కొందంతా పోయింది. వెల్కమ్ టు కేవీ టాక్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వాళ్ళ భోగి కాబట్టి మీకు భోగి శుభాకాంక్షలు. ఓకే, సో ఇక్కడ భోగి మంట అయితే వేస్తున్నారు పిఠాపురం దగ్గర. ప్రతి దగ్గర పెద్దగా భోగి మంటలు కూడా వేస్తున్నారు. సో మనం అందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం ఆనందాన్ని మనం పంచుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పిఠాపురం దగ్గర భోగి దగ్గర ఉన్నాం. ఒకసారి మనం ఈ భోగి మంటలు ఇవన్నీ మీకు చూపిస్తాను. వాళ్ళతో ఏంటంటే మన హ్యాపీనెస్ పంచుకుందాం. ఓకేనా? విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్. సో చూసారా,
అయితే మనం పిఠాపురం జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఈ పిఠాపురం జంక్షన్లో ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద భోగి మంట వేశారు. సో మీరు హ్యాపీగా మీరు చూడొచ్చు. సో ఒకసారి హలో అండి, హ్యాపీ భోగి అండి, భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్యామిలీ కూడా బాగుండాలని చెప్పి నేను కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తాను. ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఈ ఫెస్టివల్కి? ప్లానింగ్ ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను? జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? అక్కడ జరుగుతాయి. బ్రో హ్యాపీ భోగి. నువ్వేం చేస్తావు సంక్రాంతికి? అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, కరెక్టేలే. ఇంక ఎక్కడ సంక్రాంతి కానీ ఊరికి కానీ ఎక్కడికైనా వెళ్తావా, లేకపోతే ఇంకెక్కడ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తావా? అలాగా డాకుమారా చూసావా? బాగుందా? అలాగా. సరే సార్. సార్ నమస్తే సార్. మీకు మీ కుటుంబ సభ్యులకి మీ అందరికీ హ్యాపీ భోగి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏముందండి, పొద్దున్నే భోగి స్నానం చేసి ముగ్గు పంచి అన్ని సాంప్రదాయ దుస్తులు కట్టుకుని అలా కోడి పందాల దగ్గరికి వెళ్ళి కోడి పందాలు ఎక్కడ అవుతాయి బాగా? ఇవాళ అవుతుందా? సార్ మీకు కూడా హ్యాపీ భోగి. హాయ్ చెప్పండి. హాయ్, హ్యాపీ భోగి. యూట్యూబ్ మొత్తం గ్రూప్ ఎలా నుంచోండి గట్టిగా హాయ్. మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు అండి. అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి ఈ సంవత్సరం ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు మీరు? చాలా అందంగా జరిగిందండి. చాలా అందంగా. ఇంకా జరుగుతుంది, ఇంకా జరగలేదు, జరుగుతుంది. మీ ప్లానింగ్ ఏంటి? ఈ సంవత్సరం ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తారు ఈ సంక్రాంతికి భోగికి? ఏం చేస్తారు? ఏముంది, సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయడమే. 3 రోజులు సంక్రాంతి అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏం చేస్తారు? పిల్లలు సినిమాలకి, పిక్నిక్, పార్కులకి, ఇదే ఎంజాయ్మెంట్. ఇంకేం లేదంటారు? అదే నా ఎక్స్పెక్టేషన్. అదే అది అందరికి ఉండదు, కొన్ని మందికి ఉంటది, కొన్ని మందికి ఉండదండి. ఉండదు. సినిమాలు, పార్కులు పిల్లలతో ఎంజాయ్మెంట్ చేయడం. ఎందుకంటే పిల్లలకి అందంగా ఇంట్లో కూర్చుని అన్ని వండుకుని బాతకారి మాట్లాడుకుంటారు. అంటే చాలా రోజుల నుంచి ఎక్కడి నుంచి వస్తారు? అందరూ కొంపలు వస్తారు కదండి, ఊర్లో వెళ్తారు. ఊరు మీరు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యూత్ పిల్లలు హలో, హౌ ఆర్ యూ? ఇదేంటి పెళ్లి కూతురు సిగ్గుపడిపోతాడు? రే ఇక్కడ చూడరా, హ్యాపీ భోగి. నువ్వు కూర్చోవా? హ్యాపీ భోగి రే, మీ అందరికీ హ్యాపీ భోగి. ఏం చేస్తున్నారు ఈ భోగికి? మీరు కూడా భోగి ఏం చేస్తారంటే భోగి మంట వేసుకున్నారని చెప్తున్నారా? ఇంకా అలాగే రేపు ఈ రోజు నుంచి కోడి పందాలు. వెళ్తారా కోడి పందాలకి? చుట్టాలు వస్తారు. అవునా? ఎక్కడ కోడి పందాలు ఎక్కడ చెప్తున్నారు? చిత్రాడ, పిఠాపురంలో కొన్ని చోట్ల, వైఎస్ఆర్ గార్డెన్ లోపల. సరే మరొకసారి మీకు హ్యాపీ భోగి. గొల్లపల్లి సూర్యబాబు అండి. తను చెప్పాలి. మీరు చెప్పండి, మీ పేరేంటి? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు చెప్పండి, ఈ భోగిలో మీరు ఎలా ఈ పంటకి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పండుగ సూపర్ గా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాను. పండగ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఓకే, మీకు మీ ఫ్యామిలీ సభ్యులకి హ్యాపీ భోగి అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నలుగురు కలిపి కుర్రోళ్ళందరూ కలిపి వెళ్ళి ఆటో ఉందండి, ఆటో మీద వెళ్ళి తెచ్చామండి. ఆటో వెళ్ళి తెచ్చావా? తెచ్చి మొత్తం భోగి అంతా వేసారా? తెచ్చుకుని మా సొంత బండి ఉందండి, తెచ్చుకుని చేసుకున్నారా? బ్యాక్ ఆట, కోడి పందాల, బొందా లేకపోతే చిందా? మందు అది చెప్పరు. అలాగని చెప్పి మరి ఎక్కువ తాగమాకు, లివర్ పోద్ది. అందుకని ఎంటర్టైన్మెంట్ కోసం అంటే చిన్న వస్తే ఊపి వస్తుంది. పండగ చిల్ అవడం కోసం చిన్న తిప్పేసి సరదాగా కోడి పందాలకి అన్నికి వెళ్ళి ఆడుకుని ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా కోడి. ఇవాళ భోగి మొత్తం ఎంత ఏంటంటే వాళ్ళంతా కోడి పందాలే జరుగుతాయి. సో మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? నరేష్ అండి. నా పేరు నరేష్ గారు. ఇలా కోడి పందాలు ఎప్పటి నుంచి మీరు? మనకు గత 5 సంవత్సరాలు బట్టి అలవాటు ఉంది కోడి పందాలు.
ఏ కలర్ దేని మీద వేయాలో ఏ టైంలో ఏది కొడుతుందో మనకి వీటి గురించి బాగా తెలుసు. వీటి గురించి బాగా తెలుసా? సో మీకు మరొకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి కోడి సార్ పట్టుకోవచ్చా? మీ వైర్ అది ఉంది కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా కోడి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పందెం కోడి పుంజు, కోడి పుంజు అనమాట. ఇవే వెళ్ళట్లేదు కదా, ఇది పుంజుకి వెళ్ళిందా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళో టైమింగ్స్ ఉంటుంది దీనికి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ పిఠాపురంలో కానీ ఎక్కడైనా పల్లెటూరులో ఎక్కడైనా సరే సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతుంది అనమాట. సో చూడండి. ఓకే, చూసారు కదా. సో ఇక్కడ అంతా ఏంటంటే గుండాట్లు అనమాట. సో ఇది కూడా గుండాట్లే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఏంటంటే గుండాట్లు జరుగుతున్నాయి. సో ఇదంతా కోడిపందాలు అనమాట. ఇక్కడంతా కోడిపందాలు జరుగుతుంది. ఇక్కడంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. మీరు చూసారు కదా, గుండాట్లు అంటుంది. చాలా చాలా బాగుంది. ఇదంతా గుంటాట్ అనమాట మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? హ్యాపీ భోగి. ఏం చేస్తారు ఈ భోగిలో? కోడి పందాలకి వెళ్తున్నావా? పందెం వేసావా? గుండాటికి వెళ్ళావా? గుండాటి ఎంత పెట్టావు? 1000 రూపాయలు 500? 500 తిరిగి వచ్చిందా లేకపోతే పోయిందా? అది గుండాట. ఫ్రెండ్స్, మీరు అందరూ చాలా మంది కెసినో ఆడతారు తెలుసా? కెసినో, రమ్మి, గుండాట ఇవన్నీ ఒకటే. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా పండుగ టైంలో అప్పుడప్పుడు అయితే ఓకే, కానీ కొంతమంది చాలా మంది కెసినోలు ఆడతారు. వాళ్ళు రెగ్యులర్గా 1000, 1,00,000, 10 లక్షలు కూడా పోయే వాళ్ళు ఉంటారు. సో ఇది చెప్తున్నాను. సో అందుకని చెప్పి కష్టపడి డబ్బులు సంపాదించాలి. అప్పుడప్పుడు సరదాగా కష్టపడి తప్పలేదు. ఇంకేంటి సంక్రాంతికి ఏంటి ప్లాను? ఏమి లేవా? ఇంకేం చేయవా? ఇంకేం లేవు. వెళ్ళడం రావడం పోగొట్టుకోవడం, తెచ్చుకోవడం లేదు. అగో ఈ చూడు, ఈడు సెటర్ వేసాడు కౌంటర్. ఇంకా నీ పేరేంటి? నీ పేరమ్మా? అను. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి స్కూల్స్ కూడా సెలవు ఇస్తారు అనుకుంటా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, దెన్ బాయ్.